రామ్ రామ్ మిత్రులారా, మనం చూస్తున్న దేవాలయం వచ్చేసి మొగలాయి భీమరాణం మందిర్. ఈ దేవాలయం చూడడం అనేది మా లిస్ట్లోనే లేదు. శివరాజ్పూర్ బీచ్కి వెళ్తుంటే దారిలో ఈ దేవాలయం ఉందని ఈ డ్రైవర్ తీసుకొచ్చాడు. ప్రతి మంగళవారం తను ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటానని చెప్పాడు. సో మమ్మల్ని కూడా దర్శనం చేసుకొని రిక్వెస్ట్ చేశాడు. ఈ దేవాలయాన్ని పూజించే అమ్మవారు ఎవరో కాదు, పార్వతీదేవియే. కాకపోతే పార్వతీదేవి మొగల్మా దేవి పేరుతో పిలువబడుతున్నారు. ఇక్కడ మొగల్మా దేవితో పాటు హింగ్లాజ్ దేవి కూడా మనకి దర్శనం ఇస్తారు. మీరు కనుక సాహసం సినిమా చూసి ఉంటే హింగ్లాజ్ దేవి మాత పేరు గుర్తే ఉంటారు. పాకిస్తాన్లో ఉన్న టెంపుల్ అది. అమ్మవారి యొక్క శక్తి రూపాల్లో హింగ్లాజ్ దేవి రూపం కూడా ఒకటి. ఈ దేవాలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందామంటే అక్కడ అర్చకులు ఎవరు లేరు అండ్ అక్కడ ఎవరు నన్ను అడిగినా సరిగ్గా చెప్పలేకపోయారు. కానీ దేవాలయం వచ్చేసి మహిమగల దేవాలయం అని చెప్పేసి అని, అలాగే ఎంతో చరిత్ర ఉన్న దేవాలయం అనేసి గట్టిగా చెప్తున్నారు. అలాగే మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అలాగే ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది. తప్పకుండా వచ్చిన వాళ్ళు భోజనం చేయవచ్చు. గుడి చూసినట్టయితే చాలా అద్భుతమైన వాతావరణంలో ఉంది. గుడి చుట్టూ విశాలమైన ప్రాంగణం, ఖాళీ స్థలం చాలా ఉంది. ఇదే అమ్మవారి మొగల్మా దేవాలయం. చూడండి, ఇక్కడ చూసుకున్నట్టయితే అర్చకులు ఎవరూ లేరు. దండం పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే గుడి పక్కన 2 తలుపులకు 2 బోర్డులు పెట్టారు కదా. అది ఏమిటంటే బోర్డు దాటి లోపలికి రాకూడదని చెప్పేసి అని గుజరాత్ భాషలో పెట్టారు. అమ్మవారి దర్శనం చేసుకున్నాక కాసేపు సేద తీరాను. కాసేపు అమ్మవారిని ధ్యానించుకున్న తర్వాత అటు పక్కకి వెళ్ళి చూస్తే పెద్ద మర్రి చెట్టు ఉంది. అలాగే చుట్టుపక్కల గోశాల కూడా ఉంది, చూడవచ్చు కావాలనుకుంటే. ఇక్కడ నిత్య అన్నదానం, రోజు అన్నదానం జరుగుతుందని చెప్పేసి టెంపుల్ వాళ్ళు చెప్పారు. ఇందాక చూసింది మొగల్మా దేవాలయం అయితే, ఈ దేవాలయం వచ్చేసి హింగ్లాజ్ మాత దేవాలయం. ఆ అమ్మవారి శక్తి రూపాల్లో ఈ శక్తి రూపం కూడా ఒకటి కనిపించేదే హింగ్లాజ్ మాత దేవాలయం. పాకిస్తాన్లో కూడా ఇలాంటి దేవాలయం ఒకటి ఉంది. ఈ అమ్మవారికి అక్కడ ఉత్సవాలు బాగా చేస్తారు. కనిపించే ప్లేసే అన్నదానం, అక్కడే అన్నదానం చేస్తుంటారు. అండ్ టెంపుల్ పరిసరాలు వచ్చినట్టయితే చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు. వీడియో బిగినింగ్ లో గుడి ముందు ఒక విగ్రహం ఉందని చెప్పాను కదా. ఆ విగ్రహంలో ఉన్న పర్సన్ కి అమ్మవారు మొగల్మాగా అతని కూతురుగా పుట్టారు. మొగల్మా దేవాలయం దర్శనం చేసుకున్నాక శివరాజ్పూర్ బీచ్కి వెళ్ళిపోయాం. చూపిస్తాను పదండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గుజరాత్ స్టేట్లో మొత్తం చాలా వరకు డ్రై ఏరియా, మొత్తం నేలంతా పొడిగా ఉంటుంది, అస్సలు పచ్చిగా ఉండదు. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతం కాబట్టి కొంచెం మనకి డ్రైగా కనిపిస్తుంది. మొగలాయి భీమరాణం మందిర్ నుండి కొంచెం దూరంలోనే ఉంది శివరాజ్పూర్ బీచ్. ఈ బీచ్ లో వాటర్ యాక్టివిటీస్ చాలా ఫేమస్ అని చెప్పేసి అని అన్నారు. లైక్ పారాగ్లైడింగ్, వాటర్ గ్లైడింగ్, స్కూబా డైవింగ్, లేకపోతే ఇంకా వేరే వాటర్ గేమ్స్ కూడా చాలా ఉన్నాయన్నారు. అయితే ప్రస్తుతం రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల అవన్నీ బంద్ చేశారని చెప్పేసి అన్నారు. మళ్ళీ తర్వాత కొన్ని డేస్ అయితే ఓపెన్ చేశారని చేసి చెప్పారు. ఇక చూసినట్టయితే ఇదే బీచ్. కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. మొత్తం బీచ్ ఇసుక మీరు చూడవచ్చు. అండ్ మీరు ఇక్కడ స్నాక్స్ ఏమైనా ట్రై చేయాలనుకుంటే కేవలం మ్యాగీ నూడిల్స్ తప్పించి ఇంకేమీ దొరకదు. అండ్ షుగర్ కేన్ జ్యూస్, కోకోనట్స్ వాటర్ అయితే దొరుకుతాయి. కనిపిస్తున్న బాక్సెస్ వచ్చేసి టెంపరీ వాష్రూమ్స్ అండి. ప్రతి హోటల్ వాళ్ళు అలా మెయింటైన్ చేస్తున్నారు. అలా నేరుగా నడుచుకుంటూ వెళ్తే మనకు కనిపించేది శివరాజ్పూర్ బీచ్. శివరాజ్పూర్ బీచ్ అనేది ఉండేది అరేబియన్ సీ మీద ఒడ్డున. ఇందాక తినడానికి కేవలం మ్యాగీ నూడిల్స్ ఉందని చెప్పాను కదా. అయితే బాయిల్డ్ స్వీట్ కార్న్ కూడా దొరుకుతుంది, ట్రై చేయవచ్చు. సముద్రం ఒడ్డున నల్లగా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ నీటిలోనే ఒక సీవీడ్ ముక్కలు ఎక్కువ ఒడ్డు దగ్గర కనిపిస్తుంటాయి. చూసుకొని వెళ్ళండి జాగ్రత్తగా. ఇక్కడ బీచ్లో చూసినట్టయితే వాటర్ కొంచెం కలర్ డిఫరెన్స్గా ఉంది. ఇక్కడ దగ్గరలో కానివ్వండి, ఆ దూరం కొంచెం అబ్జర్వ్ చేస్తే వాటర్ డిఫరెన్స్గా మీకు తెలిసిపోతుంది, కలర్ డిఫరెన్స్ అనేది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బబ్లు తెలుగు వ్లాగ్స్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమ పార్వతీ పతే హర మహాదేవ శంభో శంకర. జై హింద్.